వంశధార ప్రేక్షకులకు నమస్కారం. లైక్ అండ్ సబ్స్క్రైబ్, దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా నొక్కండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్న నారద మహర్షి కథ తర్వాత ఈరోజు మనం విదురుడు గురించి నేర్చుకుందాం. విదురుడు మహాభారతంలో ధర్మాన్ని గురించి చెప్పే నిజాయితీపరుడు. ధర్మంలా చెప్పే వ్యక్తి విదురుడు. కృష్ణ భక్తిని గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తుల్లో ఆ 12 మంది మహాజనుల్లో యమధర్మరాజు ఒకరు. యమధర్మరాజు రూపమే విదురుడిగా జన్మించారు. అయితే బ్రహ్మ, నారదుడు, శివుడు, సకకాదులు, కపిలుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిమహారాజు, సుఖదేవ గోస్వామి, యమరాజు అనేవారులే ఈ 12 మహాజనులు. ఈ విషయాన్ని స్వయంగా యమరాజే తన అనుచరులతో తెలిపాడు. ఈ విషయం భాగవతంలోని 6వ స్కందంలో అజమిలోపాఖ్యానం సందర్భంగా వస్తుంది. దేవదేవునిచే నియుక్తుడైన పాపకర్మలను శిక్షించడి యమరాజు ఆ కార్యక్రమంలో ఒకసారి మండుక మునిసి శాపగ్రస్తుడై శ్రూతునిగా ఆయన జన్మెత్తారు. ఎవరు? యమధర్మరాజు. శాపవాస్తు శ్రూతునిగా జన్మించిన యమరాజే విదురుడు. యమరాజు శాపానికి గురైన వృత్తాంతం ఇలా ఉన్నది. కొందరు దొంగలు దొంగతనం చేసి మండుకముని ఆశ్రమంలో దాక్కొనుటకి వెళ్ళారు. రక్షక భటులు వారిని పట్టుకుని వారితో పాటు మండకముని కూడా బంధించి తీసుకొస్తారు. అందరికీ విచారణ చేసిన న్యాయాధిపతి మునికి కూడా బల్లెపు పోటు ద్వారా మరణశిక్ష విధించాడు మండకమునికి. కానీ ఆయనకు శిక్ష అమలు చేసే లోపు రాజుకు ఆ సమాచారం తెలిసి దానిని నివారించాడు. తన వారు చేసిన తప్పుకు రాజు మునిని స్వయంగా క్షమాపణ అడిగాడు. వారిని క్షమించిన మండుకముని నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తనకు అటువంటి శిక్ష వేయవలసిన కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు, చిన్నతనములో ముని ఒక చేమను దర్భతో పొడిచిన కారణంగా ఇప్పుడు బల్లెపు పోటుకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని యమరాజు చెప్పాడు. చిన్నప్పుడు అమాయకత్వంతో చేసిన పనికి ఇంతటి శిక్ష విధించడం సబబు కాదని తలచిన ముని యమరాజును సూతుడిగమ్మని శపించాడు. ఆ శాప ఫలితంగానే యమరాజు సూతురాలు కడుపున జన్మించి విదురుడిగా ప్రసిద్ధి చెందాడు. సాక్షాత్తు యమరాజైన విదురుడు వేదవ్యాసుని వీర్యంసే జన్మించిన వాడు కావడం చేత గొప్ప కృష్ణభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. వ్యాసదేవుని వీర్యంచే పాండురాజు, ధృతరాష్ట్రులతో పాటు జన్మించిన విదురుడు శ్రూతురాలు కడుపున జన్మించిన సూతునిగా పరిగణించినప్పటికీ భీష్మునిచే సమానంగా ఆదరించబడినాడు. సూతుడైనంతన రాజాధికారములకు అనర్హుడైనప్పటికీ జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు అతని ప్రేమతో ఆదరించి తగినంత ఆస్తిని ఇచ్చాడు. ఎల్లప్పుడూ ధృతరాష్ట్రుడు విదురుని సలహా తీసుకునేవాడు. రాజకుటుంబీలకు సూతిని ఉపదేశము యొక్క అవసరం ఏమిటి? శ్రూతు కడుపున పుట్టిన వాడికి రాజుకే ఉపదేశం గావించినంతట అర్హత విదురునికి ఉన్నదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉన్నది. కానీ విదురుడు వాస్తవానికి సూతుడు కాడు. అతడు సాక్షాత్తు యమధర్మరాజే. అతడు 12 మహాజనుల్లో ఒకడు, అంటే ఆ 12 మందిలో ఒకడు. శ్రీకృష్ణ భగవాన్ని పద్మములను తన ఒడిలో ఉంచుకుని సేవించినటి మహాత్ముడు అతడు. రాయబార సమయంలో దుర్యోధనుడు తన విలాసవంతమైన భవనానికి ఆహ్వానించినప్పటికీ అచ్చటకు వెడలని దేవదేవుడు స్వయంగా విదురుని ఇంటికి వెళ్ళి అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. భగవానుడు శోకర రూపాన్ని ధరించినంత మాత్రాన శోకరము కానట్టుగా యమరాజు వంటి మహాభక్తుడు ఏదో శాపం కారణంగా
సూతుడిగా జన్మించినప్పటికీ నిజంగా సూతుడు కాడు. అతడు సర్వదా వందనీయుడే. అందుకే విదురుడు పరమభక్తునిగా మహాభారతంలో ప్రసిద్ధి చెందాడు. పాండురాజు తనయులైన పాండవులు కృష్ణభక్తులు అవడం వలన వారి ఎడల అతనికి విశేష అభిమానం ఉండేది. అతడు ఎల్లప్పుడూ వారి క్షేమము ఆనందాన్ని వంచేవారు. నీతిబాహ్యులైన పుత్రుల్ని సమర్థించడం వలన ధృతరాష్ట్రుడు అంధుడయ్యాడు. దుర్యోధనుల కారణంగా పాండవులు అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు నివసించే లక్షగృహము కాలిపోయింది. వారి పత్ని అయిన ద్రౌపదికి వస్త్రాభరణం చేసే యత్నం జరిగింది. వారి రాజ్యం అధర్మయుతంగా హరించబడింది. వనవాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వడానికి దుర్యోధనుడు సమ్మతించలేదు. ధృతరాష్ట్రుడు కూడా దానికి వాతాసు పలికాడు. శ్రీకృష్ణుడే స్వయముగా రాయబారిగా వచ్చినప్పుడు ఆ దేవదేవుడు చేసిన ఉపదేశము భీష్ముని వంటి మహనీయులకు అమృత వర్షంగా గోచరించింది. కానీ ధృతరాష్ట్రుడు దుర్యోధనులు ఆ ఉపదేశాన్ని లెక్క చేయలేదు. ఆ తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు పూర్వం వల్లనే సోదరుడైన విదురుని మంచి మాట కోసం పిలిచాడు. అంటే పాత రోజుల్లో పిలిచి సలహాలు తీసుకున్నాడు కదా, అలా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని విదురుడు తనను ప్రేమతో పెంచిన సోదరునికి చక్కగా ఉపదేశం చేశాడు. రాజా, అజాతశత్రువైన ధర్మరాజుకు అతని న్యాయబద్ధమైన రాజభాగాన్ని ఇచ్చేమన్నాడు. పాము వలె బుసలు కొట్టుడి భీముడు అతనితో పాటు ఉన్నాడు. భీముడు అంటే నీకు మహాభయము. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే పాండవులను తన వారిగా భావించున్నాడు. కానీ నీవు కృష్ణదేశ అయిన పుత్రుని పోషించున్నావు. అందుకే నీ కళ్యాణి గుణాలను కోల్పోతున్నావు. కనుక సావధానుడివై సాధ్యమైనంత శీఘ్రముగా ఈ దుర్భాగ్యము నుండి బయటపడి నీ కుటుంబానికి శుభము చేకూర్చుకొని అని చెప్పాడు. అమంగళకరుడైన పుత్రుణ్ణి విడిచివేయమని విదురుడు సలహానివ్వగా దుర్యోధనుడు కోపంతో కంపించిపోయాడు. దుశ్శాసన శకుని కర్ణులతో కూడి ఉన్నటి దుర్యోధనుడు, అంటే దుశ్శాసన శకుని కర్ణులతో వీళ్ళతో పాటు ఉన్న దుర్యోధనుడు అప్పుడు విదురుణ్ణి తీవ్రంగా దూషించి అంతఃపురం నుండి బహిష్కరించాడు. అతడు దాసిపుత్రుడని వెనుగలవాడని తీవ్రమైన పదజాలంతో నిందించాడు. కేవలం శ్వాసను మిగిల్చి అట్టి విషఘాతుడిని తమిరివేయమని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. సోదరుని తనయుణ్ణి విపరీత ప్రవర్తనకు ఆశ్చర్యపడని విదురుడు అంతా తన మేలుకే అనుకుని నిశ్చయించుకుని ఏమాత్రం చింతించక తన విలంబును గుమ్మం దగ్గరే పడేసి కట్టుబట్టలతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ విధంగా అతడు తన సోదరుని కుటుంబ వినాశాన్ని కళ్ళతో చూసే దురదృష్టాన్ని తప్పించుకున్నాడు. కృష్ణభక్తుడైన విదురుడు నిష్కముడు కాబట్టి దుర్యోధనుడు పలికిన పలుకులకి ఏమాత్రం చింతించక అతని నైజం తన తీర్థయాత్రలకు కారణమైందని భావించి ఆనందంగా బయలుదేరాడు. ఆ విధంగా హస్తినాపురాన్ని వదిలిన విదురుడు అనేక తీర్థస్థానాలను దర్శించాడు. పుణ్యజీవనాన్ని బడిసే కోరికలతో అతడు దేవదేవుడు వెలసి ఉన్నటి పవిత్ర స్థానాలను తిరిగాడు. దేవదేవుడు శ్రీకృష్ణుడు మధురలో ఆదికేశవునిగా, పూరీక్షేత్రంలో జగన్నాథుడిగా, ప్రయోగనందు బిందుమాధవునిగా, మధురాచలంలో మధురసుధనుగా, ఆనందరణ్యంలో వాసుదేవునిగా, పద్మనాభునిలో జగన్నాథునిగా, విష్ణుగంచలో విష్ణువుగా, మాయాపురంలో హరిగనుగా పిలువబడుతున్నాడు. నాస్తికులు వాటిని విగ్రహాలుగా భావించి నిర్లక్ష్యపరచవచ్చు. కానీ వివేకవంతులైన భక్తులు అట్టి అచ్చమూర్తి దర్శన సేవలతో పూర్ణ లాభాన్ని పొందుతారు. ఆ విధంగా విదురుడు నిరంతరం శ్రీకృష్ణ స్మరిస్తూ అయోధ్య, మధుర, ద్వారకా వంటి తీర్థయాత్రలను ఒంటరిగా ప్రయాణించాడు.
పూర్తిగా అవధేశ వ్యాసంలో సంచరిస్తూ అతడు బంధువులు కంటబడక తిరిగాడు. ప్రభాస తీర్థాన్ని చేరే సమయానికి బంధు మరణ వార్త అతనికి తెలియవచ్చింది. వెదురు పొద రాపిడిచే సమస్త అరణ్యం దగ్ధమైనట్టు స్వార్థాల కారణంగా కురువంశం నాశనమైందని అతడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతడు సౌరాష్ట్ర, సౌవీర్యము, మధ్యదేశముల గుండా ప్రయాణించి కురుజంగల ప్రాంతానికి ద్వారా వెడలి చివరకు యమునా తీరాన్ని చేరుకున్నాడు. ఆయన అలా తిరిగి యమునా తీరానికి చేరుకున్నాడు. అక్కడ అతని శ్రీకృష్ణుడి ప్రియభక్తుడైన ఉద్ధవుడు కనిపించాడు. బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడు వెంటనే అతనికి నమస్కరించాడు. విదురుడు అతని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత పార్ట్ 2లో చూద్దాం.